అసలు ఈ క్రిటిసిజం అనేది కామన్ నన్ను అడిగితే. ఎందుకనంటే ప్రతి ఒక్క దగ్గర మనం క్రిటిసిజం అనేది కంపల్సరీ ఉంటదండి, ఎక్కడైనా ఉంటది. వీళ్ళు ఇక నన్ను అనరు అనేది లేదు. మీరు అన్నట్టుగా ఒక బాస్ దగ్గర ఒక ఎంప్లాయ్ కంపల్సరీ తిట్లు తింటాడు. నెక్స్ట్ ఆ బాస్ మీద ఉన్న బాస్ ని ఆ బాస్ కంపల్సరీ తిడతాడు. ఇంట్లో అమ్మ నాన్నలు కంపల్సరీ తిడతారు. మన ఫ్రెండ్ సర్కిల్ లో కూడా మనం తిడుతుంటాం. పక్కన ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ అయింది అని అంటే అక్కడ కూడా మనం తిడుతూ ఉంటాం. అయితే ఇక్కడ బాగా ఆలోచించాలి యామిని గారు. మనం అనుకుంటుంటాం కదా, ఆయనే ఒక మాట అన్నాడే నన్ను అనేసి అక్కడి నుంచి మనకి ఏదో కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అయితే వీటన్నిటికంటే కూడా బాగా ఆలోచిస్తే ఒక్కసారి మన మనసు లోతులో నుంచి మనల్ని మనం ఎన్నిసార్లు తిట్టుకోము అసలు కరెక్ట్ గా చెప్పాలని అంటే. సో బయటికి ఏదో మనం చెప్పాము కానీ నేను ఇంతే, నేను వేస్ట్, నాకు ఇది కూడా రాదు, నాకు అది కూడా తెలియదు, నేను ఇది కూడా చేయలేను, నేను ఇంత సంపాదించలేను, నా లైఫే ఇంత అంత ఘోరం ఉంటుంది. ఒకసారి యామిని గారు కరెక్ట్గా ఈ మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ఒక చిన్న లౌడ్ స్పీకర్ కనుక మనం మనసులో పెట్టినాం అనుకోండి, ఆ లౌడ్ స్పీకర్ బయటకు చెప్పింది అనుకో, మన గురించి మనం తిట్టుకునేటివి ఒకసారి వింటే మనకే ఘోరంగా అనిపిస్తుంది.